మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మేమందరం సమిష్టిగా బిలియన్ అసోసియేషన్ మరియు పట్టణ స్వర్ణకార సంఘం మరియు జిల్లా స్వర్ణకార సంఘం మనందరం కలిసి కూడా ఒక మూకుమ్మడిగా నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా భారీ ఎత్తున సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అదే క్రమంలో మాకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బంధువర్గం కానీ మిగతా సహచర సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో ఎప్పుడూ నిర్వహించేలాగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు మిగతా పూజా కార్యక్రమాలు కూడా చాలా భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. మాకు ఎలాంటి భేషాలు అంటే రాజకీయ పరంగా కూడా ఎలాంటి భేషాలు లేకుండా కూడా మేము అందరినీ అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని పోయి అందరినీ కూడా మీరు సాధారణంగా మేము ఆహ్వానించడం జరిగింది. చాలా వరకు అందరూ సహకరించి మా పూజా కార్యక్రమానికి విచ్చేసినారు. వారికి కూడా మా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము ప్రతి సంవత్సరం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మేము ఒకటే ప్రభుత్వానికి కానీ మాకు ఉన్నటువంటి మిగతా సహచర ఎమ్మెల్యేలు కానీ మాకు తోడుండాలని చెప్తున్నాం. ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి కూడా మా పూజా కార్యక్రమాలు ఈ రకంగా అంటే ఒక రోడ్డు పైన స్టేజీలు వేసుకొని నిర్వహించేటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయి. కానీ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మా మీద దృష్టి ఉంచి మాకు ఒక మంచి సౌకర్యాలు కల్పించి మాకు విశ్వకర్మ భగవాన్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి భూములు కానీ వేరే ఇతరత్ర ఖచ్చితంగా మాకు ఆ ప్రభుత్వం సహకారం ఉండాలని చెప్పేసి కూడా వారిని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు హన్మకొండ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము విశ్వకర్మ జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నవి. విశ్వకర్మ భగవాన్ అంటే సృష్టించినటువంటి మొత్తం విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవానుడు. అట్లాంటి అంత పెద్ద భగవానుని మనం ఆరాధించడము, హోమంలో కూర్చోవడం కానీ భగవద్ని ప్రార్థనలు చేయడం కానీ చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్క మనం ఈ యొక్క జీవి ఉన్న రోజులు కూడా మనం యొక్క భగవాన్ని ప్రార్థిస్తే కూడా మన కుటుంబాలు చాలా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటాయని చెప్పేసి మనము వేడుకుంటున్నాము. గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కూడా మేము వరంగల్లో కూడా మా కమిటీ సభ్యులు కూడా నిర్వర్తిస్తున్నాడు. అలాగే ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ సృష్టికర్త కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సెప్టెంబర్ 17 నాడు విశ్వకర్మ యోజన పథకం అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క డేని గుర్తించి కూడా ఒక పథకాలు అమలు చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు విశ్వకర్మ భగవాన్ని జయంతి కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా ఆల్రెడీ ప్రకటించి గవర్నమెంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. సెప్టెంబర్ 17 అనేది విశ్వకర్మ భగవాను యొక్క జయంతి. విశ్వకర్మ భగవానుడు అంటే దేవతలకు గృహాలు నిర్మించినటువంటి ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి విశ్వకర్మ భగవానుడు. విశ్వకర్మ భగవానికి 5 కుమారులు మను, మయ, త్వస్త, విశ్వకర్మ, శిల్పి. వీరికి ఒక్కొక్కరికి 5 చొప్పున 125 మంది విశ్వకర్మ భగవాన్ సంతతి ప్రపంచాన్ని దేవతలకు గృహాలు నిర్మించినటువంటి ఈ 125 మంది పూజింపబడతారు. ముఖ్యంగా ఈ యజ్ఞం విశ్వకర్మ భగవాన్ యజ్ఞం చేయడం వలన కలిగే లాభాలు ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా సుభిక్షంగా ఉండడానికి మరియు సకాలంలో వర్షాలు పడడానికి, ఈ దారిద్ర్యంపై సుఖ సంపదలు రాజ్యాలు పరిపూర్ణంగా సంతోషంగా ఉండడానికి ఈ యజ్ఞం వల్ల ఫలితాలు దొరుకుతాయి. కనుక ఈ యజ్ఞంలో కూర్చున్న వారికి కూడా అలాంటి ఫలితాలు దొరుకుతాయి. యజ్ఞం చూసి యజ్ఞానికి వచ్చి ఆ ప్రసాదం స్వీకరించిన వారికి కూడా మంచి జరుగుతుందని నానుడినది. ఇది జై విశ్వకర్మ భగవాన్కి. 7వ తారీఖు విశ్వకర్మ జయంతి అనేది మన ఓన్లీ తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక హాలిడే డిక్లేర్ చేయాలని మేము మా అసోసియేషన్ తరఫున అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా విశ్వకర్మ జయంతి రోజు అన్నదాన కార్యక్రమాలు టాయిలెట్ సీట్ లోపల హన్మకొండ లోపల అన్నదాన కార్యక్రమాలు, యజ్ఞాలు, హోమాలు జరుగుతాయి. కాబట్టి ఈ విశ్వకర్మ అనేది ఒక కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మొత్తం ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి అందరూ విశ్వకర్మ జయంతి రోజు
ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. 19th విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరము విశ్వకర్మ భగవానుడు ఈ యొక్క పూజా కార్యక్రమము, హోమము, అన్నదాన కార్యక్రమము ఈ హన్మకొండ యందు ప్రతి సంవత్సరము జరుగుతున్నది. ఈ విశ్వకర్మ భగవానుడు అనేటువంటి వాడు విశ్వానికి మొత్తం భూమండలానికి మొత్తం కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే. ఇవాళ పశు పక్షాలు కానీ మనుషులు కానీ ఈ ప్రపంచం కానీ నిర్మించినటువంటి వ్యక్తి విశ్వకర్మ భగవానుడు. భగవానుడు ఒక మతానికి ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన మొత్తం భూమండలానికి భూ ప్రపంచానికి ఆయన సృష్టికర్త. విశ్వకర్మ భగవానుడు యొక్క ఆశీస్సులు మా యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.